ఇంత బలమైన విద్యార్థి నాయకులు, యువజన నాయకులు ఇవాళ ఇంత పెద్ద బలగం ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటా ఉన్నాను. ఒకటే విషయం ఆలోచన చేయండి, మన బీఆర్ఎస్ పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? ఇవాళ సిద్దిపేట జిల్లా కాకపోతే మనకి ఇంత అభివృద్ధి జరిగేదా? ఇవాళ ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటారు. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమించినాడు, మనమందరం పోరాటాలు చేసినాడు, తెలంగాణ వస్తుందంటే ఎవరు నమ్మలేదు. రానే రాదు కానే కాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. బాధ కలిగే అంశం ఏంటంటే ఎన్నడన్న తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నడా? ఒక్కరోజన్నా ఎన్నడూ జై తెలంగాణ అనలే. పైగా మనము తెలంగాణ కోసం కొట్లాడితే సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఎవర్రా తెలంగాణ అంటే తెలంగాణ అంటే కాల్చేస్తాను తుపాకీ పెట్టుకొని మన మీదకి బయలుదేరిన వ్యక్తి. ఆనాడు జై తెలంగాణ అనలే. పోనీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినాం. మరి ఎన్నడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి ఒక 2 పువ్వులన్నా పెట్టినాడే? అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిండా? జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ కనీసం ఈ రోజన్నా ఆ అమరులకు సల్యూట్ చేయాల్సినటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆలోచన చేయండి, ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్ని గోబల్స్ ప్రచారం. ఎన్నికల ముందు అబద్ధాలే చెప్పిండు, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అబద్ధాలే చెప్తున్నారు. నిజం మాట్లాడు వీళ్ళకి అలవాట్లేనట్టుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. కానీ నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి విద్యార్థులు, యువత, సోషల్ మీడియా తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. నేను ఒక హామీ కూడా ఇస్తా ఉన్నా, భవిష్యత్తులో నాయకులు ఎక్కడి నుంచో పుట్టరు, ఇగో మీలో నుంచే రేపు నాయకులు పుట్టారు. మీలో నుంచే సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వివిధ స్థాయి నాయకులు మీలో నుంచే పుట్టారు. ఐ ఆల్సో ప్రామిస్ కనీసం 25% తగ్గకుండా రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పిస్తాం. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందే, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. కొడుకులు రాయలే, నోటరీ డాక్యుమెంట్లు బాండ్ పేపర్ల మీద రాసి ఇంటింటికి వచ్చిండ్రు, జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అట్లా కూడా జనం నమ్ముతలేరు, సగం మందే నమ్మిండ్రని ఇది ఏఐసిసి మాట. ఇగో ఇది రాహుల్ గాంధీ మాటిస్తున్నాడు, మా జిమ్మెదారు అన్నారు. గెలవంగానే మొదటి అసెంబ్లీలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెచ్చి దాన్ని అమలు చేస్తాము అని చెప్పారు. జరిగిందా? ఇప్పటి వరకు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత రాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు, ప్రజల్ని మోసం చేసింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే ఏమంటున్నంటే కోడ్ వచ్చింది అంటున్నారు. కోడ్ వస్తుందా నీకు ముందు తెలియదా? అయినా కోడ్ ఎప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వానికి 100 రోజులు నిండినాక 102వ రోజు కోడ్ వచ్చింది. నీకు పూర్తి 100 రోజుల అవకాశం దొరికింది. మరి ఎందుకు చేయలే 100 రోజుల్లో? ఉద్ధర మాటలు మాట్లాడుతుంది. వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకొని వీళ్ళ నోటరీ డాక్యుమెంట్లు చూసి, బాండ్ పేపర్లు చూసి, మీ 6 గ్యారెంటీల అమలులో చేస్తామని మీరు నమ్మించిన తీరును చూసి మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ ఉద్ధర మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఉద్ధరించే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతాం. ఏమన్నాడో మీరు చూసిండ్రు, ఎంత క్లియర్గా చెప్పిండ్రు. మేము ఎక్కడ మాట ఇయ్యలే, నిరుద్యోగ భృతి ఇస్తామని 6 గ్యారెంటీల్లో కానీ ఎన్నికల సమయంలో కానీ మాట ఇయ్యలేదని అందంగా నిండు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు చేతులెత్తిన తీరు మీరందరూ చూశారు. ప్రియాంక గాంధీ చెప్తుంది, మన రేవంత్ రెడ్డి గారు చెప్తారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతారు 6 గ్యారెంటీలు మేము చెప్పలేదు, నిరుద్యోగ భృతి ఇయ్యం, మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం తప్ప నిరుద్యోగ భృతి ఇయ్యము అని ఎగబెట్టిండ్రు. పోనీ ఉద్యోగాలన్నీ ఇచ్చిండ్రా? ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండ్రా?
మన ప్రభుత్వంలో మనం ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్ష మనం పెట్టినాం, రిజల్ట్ మనం ఇచ్చినాం, కోర్టు కేసుల వల్ల ఆగితే అవి కాయిదాలు మంచి మేము ఇచ్చినామని చెప్పి ఇవాళ మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండే బీజేపీ కాంగ్రెస్ దొందే. అదే బీజేపీ ఏమన్నది, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. ఇవాళ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చింది కేవలం 6.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే. అంటే నిరుద్యోగ భృతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండో ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ కూడా గట్లే మోసం చేసిండు. రేపొద్దు నేను మాట్లాడినా అనుకో, ఏదైనా రుణమాఫీ ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు 2,500 ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా నాకే ఓట్లేసిండ్రు. ఏం మాట్లాడుతావు హరీష్ రావు అన్నాడా? మరి నేను గట్టిగా మాట్లాడాలంటే ఆ బలం మీరు కదా నాకు ఇవ్వాల్సింది, ఆ శక్తి మీరు కదా. ఈ ఎన్నికల్లో మనం గెలిస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి అవన్నీ కూడా అమలు చేయగలుగుతాం. లేకపోతే 400 ఏళ్ళ దాకా దొరకరు, మళ్ళా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆ వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే సామెత ఉండే, 100 అబద్ధాలను ఆడి ఒక పెళ్లి చేయాలన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 100 అబద్ధాలు ఆడి, నోటరీ డాక్యుమెంట్లు వచ్చి, బాండ్ పేపర్లు వచ్చి, ప్రజలను మోసపుచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రజల గుండెల మీద దండిండ్రు, రైతుల గుండెల మీద దండిండ్రు. అందువల్ల యువత, విద్యార్థులం దయచేసి మనందరం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లాను కాపాడుకోవాలన్నా, మన రంగనాయక్ సాగర్లో మళ్ళీ గోదావరి జలాలు వచ్చి 2 పంటలకు నీళ్లు రావాలన్నా మన కారు, మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం. భవిష్యత్తు మనకే ఉంటుంది. మీరేమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళకంతా మీకు తెలియదేం కాదు. 5 ఏళ్ళ కంటే ఎక్కువ పోయేది. అయ్యర్ సైడే 5 ఏళ్ళు. కొన్ని జాగాలను అయితే మధ్యలోనే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఛత్తీస్గఢ్లో మొన్న ఉండే, మనతో పాటు ఎలక్షన్ అయితే 5 ఏళ్ళకి కాంగ్రెస్ గయాప్. రాజస్థాన్లో కాంగ్రెస్ ఉండే 5 ఏళ్ళకి గయాప్. హిమాచల్ ప్రదేశ్ నిన్నయాల సెల్ఫ్ గోల్ కొట్టుకుందరు 5 నెలలకే గయాప్. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్క, ఇటున్న సూర్యుడు అటు పొడిచేది ఎంత నిజమో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేది కూడా అంతే నిజం. చెప్దాం గట్టిగా. అక్కడక్కడ ఇబ్బంది పెడుతుందని తెలిసింది, నేను కూడా ముగ్గోను. మనమేమో ఆ రోజుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయలేదు.